శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మట్టపరులో మంత్రి నిమ్మలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మట్టపరు రోడ్డు విషయంలో మంత్రి నిమ్మలకు వినతిపత్రం ఇచ్చారు వైసీపీ నేతలు. రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే 1.3 కోట్లు మంజూరు చేశారని కూడా నిమ్మల చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉందన్నారు నిమ్మల. 2029లోగా రోడ్డు పూర్తి కాకపోతే తన సొంత నిధులతోనైనా రోడ్డు నిర్మిస్తానన్నారు మంత్రి నిమ్మల. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, వైసీపీ నేతలు నిలదీసినటువంటి పరిస్థితి ఉంది నిమ్మలను. నిధులు మంజూరైనప్పటికీ కూడా రోడ్డు ఎందుకు పూర్తి కాలేదు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అనేటువంటి మాట. దానికి నిమ్మల ఏం చెప్పారు, అక్కడ ఒక ఇంత వాగ్వాదం చోటు చేసుకుంది, ఉద్రిక్తకరంగా మారింది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. 2029 వరకు ఒకవేళ అవ్వకపోతే నా సొంత నిధులతో రోడ్డు వేస్తాను అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది నిధులు మంజూరైనప్పటికీ కూడా అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి పరిణామాన్ని? మురళి, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపరు రోడ్డు సమస్య రాజకీయ హాట్ టాప్ గా మారిందని చెప్పొచ్చు. గ్రామంలోని దయనీయమైన రహదారి పరిస్థితిపై స్థానిక వైసీపీ నాయకులు మంత్రి నిమ్మల రామారెడ్డికి వినతి పత్రం అయితే అందజేశారు. అయితే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తూ మంత్రిని అయితే నిలదీయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అక్కడే ఉన్న టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే పరిస్థితిని గమనించిన మంత్రి నిమ్మల రామారెడ్డి వెంటనే అటు ఇరు వర్గాల నాయకులను కూడా కార్యకర్తలు శాంతింపజేస్తూ గొడవను అయితే సర్దుబాటు చేయడం అయితే జరిగింది. అయితే ప్రజా సమస్యలపై రాజకీయాలు కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పేసి ఆ మంత్రి అయితే సూచించడం జరిగింది. అయితే అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆ మట్టపరు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే 1,30,00,000 అయితే మంజూరు చేసినట్లయితే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులు లేకుండా ప్రతి పని కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తున్నామని చెప్తే ఆ మంత్రి అయితే చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు పని అవ్వలేదు అనేది కూడా వైసీపీ ప్రధానంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు సాయిరామ్? ఏదైతే మురళి మంత్రి నిమ్మల అన్నాడు కూడా చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో ఎక్కడికక్కడ ఆర్థిక పరిస్థితి కూడా చాలా చిన్న భిన్నం చేసేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేనప్పటికీ అప్పటికే మేము పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గానికి సుమారుగా 25 కోట్లు అయితే మంజూరు చేశారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా తమ బాధ్యత తీసుకుని పనులు కూడా ముందుకు తీసుకెళ్తాం అయితే మంత్రి స్పష్టం చేయడం జరిగింది. అంటే కొంత సమయం ఇవ్వాలి, నిధుల సర్దుబాటు పూర్తి కాగానే మట్టపరు రోడ్డు నిర్మాణానికి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో మంత్రి నిమ్మల రామారెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడ ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం నిధులతో 2029 లోపు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోతే తన సొంత డబ్బుతో అయినా సరే ఆ మట్టపరు రోడ్డును అయితే పూర్తి చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు అక్కడ టీడీపీ నాయకులంతా కూడా హర్షం వ్యక్తం చేయడం, ఇటు నాయకులను అభినందించాల్సిన కొనియాడారు. అయితే మరోవైపు కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో మళ్ళీ ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా సముదాయించే పరిస్థితిని చక్కదిద్దారు. నేను అధికారులను అడిగే ప్రయత్నం చేస్తాను, డెఫినెట్ గా మంజూరు అయినప్పటికీ కూడా ఎందుకు రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదనేది కూడా నేను ఎంక్వైరీ చేస్తానని ఎక్కడ ఎందుకు ఆ స్థాయిలో కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. పైగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, ఒత్తిడి చేయొద్దు అనేటువంటి మాట నిమ్మల ఎందుకు ఆ సందర్భంలో మాట్లాడారనేదే ప్రధాన ప్రశ్న కదా, దాన్ని ఎలా చూడాలంటారు సాయిరామ్? చూసుకుంటే ప్రస్తుతానికి ఉన్న అంటే అటు మనం కార్యకర్తల్లో కానివ్వండి, ఇటు నిమ్మల రామారెడ్డి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా స్వయంగా ఆయన పాల్గొని అంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు పట్టుకున్నా సరే అప్పటి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ఆయన నియోజకవర్గమైన పాలకొల్లు నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఆయన పర్యటించి ఎటువంటి పనులు ఉన్నా సరే ఆయన సమీక్షించి ఎలా జరుగుతుందని అధికారులతో అటు చర్చించడం కానీ ఇటు ప్రతి విషయంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. కానీ ఈ రోడ్డు వచ్చేటప్పటికి నిధులు సరిపోని పక్షంలో అప్పటికే బిల్లు ప్రవేశపెట్టినా సరే మాకు నియోజకవర్గానికి కేవలం 25 కోట్ల నిధులు మాత్రమే మంజూరయ్యి, కానీ ఏ పక్షాన్నైనా సరే రోడ్ల పనులు అయితే ప్రస్తుతానికి
మొదలు పెడుతున్నారు. ప్రతి పని కూడా పూర్తి చేస్తాను ఖచ్చితంగా. అటు ఎటువంటి అవకతవకలు జరిగినా సరే నేను రంగంలో దిగి పూర్తి చేసే తీసుకునే బాధ్యతలు నాయమని చెప్పేసి అటు మంత్రి నిమ్మల రామని చెప్తున్నా. ఏ విధంగా అయినా సరే ఏ పని, ఏ శంకుస్థాపన, ఏ రోడ్డు సమస్య అయినా, ఏ బ్రిడ్జ్ సమస్య అయినా, ఏ సమస్య ఉన్నా ఆ నిధులు సరిపోయిన పక్షాన మా సొంత నిధులు ఇచ్చి అయినా సరే నేను పనులు పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి నిమ్మల రామారెడ్డి అయితే ఆ మాట ఇచ్చడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ నాయకులు కొంతమంది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారైతే ప్రశ్నిస్తున్నారని అటు టీడీపీ కూటమి కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. మమ్మీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయిరామ్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. మట్టపరులో మంత్రి నిమ్మలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మట్టపరు రోడ్డు విషయంలో మంత్రి నిమ్మలకు వినతిపత్రం ఇచ్చారు వైసీపీ నేతలు. రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే 1.3 కోట్లు మంజూరు చేశారని కూడా నిమ్మల చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ మరో కామెంట్ చేశారు నిమ్మల. 2029లోగా రోడ్డు పూర్తి కాకపోతే తన సొంత నిధులతోనైనా రోడ్డు నిర్మిస్తానని మంత్రి నిమ్మల చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారుల్ని ఎక్కడా కూడా మందలించేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే అడిగేటువంటి ప్రయత్నం కూడా మంత్రి చేయలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. రోడ్డు మంజూరైనప్పటికీ కూడా, నిధులు మంజూరైనప్పటికీ కూడా ఎందుకు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు? 2029 వరకు ఒకవేళ అవ్వకపోతే తన సొంత నిధులతోనైనా సరే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని మంత్రి చెప్పడం కూడా ఒకంత ఆసక్తికరంగా మారింది.